హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పరిజోలాక్స్. ఈరోజు వీడియోలో అయితే మా ఊర్లో సమ్మర్లో మంచిగా జాతర అయితే జరుగుతుంది. ఇది ప్రతి సమ్మర్లో అయితే జరుగుతుంది. పిల్లలకు హాలిడేస్ ఇస్తారు కదా, ఆ టైంలో అయితే ఇదే ఫస్ట్ డే దేవుడు ఊరేగింపు. ఇలాగ 1 వీక్ అయితే ఊరేగిస్తారు. ఇలా ప్రతి ఇంటికి అయితే ఊరేగిస్తూ ఉంటారు. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మా ఇంటికి వచ్చింది. ఇంకా మా తమ్ముడు అయితే దేవుడికి అయితే నీళ్ళు అయితే పోస్తున్నాడు. చూడండి ఎలా పోస్తున్నాడు. పెద్దమ్మ దేవుళ్ళు, ఇంకోటి పోతురాజులు. ఆ పైన ఉన్నాయి పెద్దమ్మ దేవుళ్ళు రెండు కూడా. కింద రోజు ఇద్దరు పోతురాజులు అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే ఫస్ట్ అయితే మా తమ్ముడు 2 బిందెలు పోసారు. 2 బిందెలు పోయకూడదు, 3 పోయాలి అని అంటే ఇంకా మా అమ్మ అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళి మళ్ళీ ఒక చిన్నదాంతో అయితే వాటర్ తీసుకొచ్చారు. ఫస్ట్ మన నీళ్ళు పోసే ముందు కూడా వాళ్ళు బండారేస్తారు. పసుపు ఇంకా వేపాకులతో కలిపిన బండారు ఉంటుంది. ఆ నీళ్ళల్లో వేసిన తర్వాత అప్పుడే దేవుడికి అయితే నీళ్ళు పోస్తాము. ఇంకా పోసి దేవుడి దగ్గర కొబ్బరికి కొట్టి ఇంకా దేవుడికి కొంచెం కడ్డీలు అని చెప్పేసి పసుపు కుంకుమ అన్నీ ఇస్తూ ఉంటాం కదా. ఇలాగ ప్రతి ఇంట్లో పొయ్యాలి అనుకున్న వాళ్ళు అయితే పోస్తారు. ఇదే మా వీధి బజారీ అంటారు, పల్లెటూరులో అయితే బజార్ అంటారు. రాత్రులు అయితే మంచి జాతరలా చేస్తారు. ఊరేగింపు డే టైం అంతా కూడా ఇలాగ ఊరు మొత్తం తిప్పుతూ ఉంటారు. చూడండి బోట్ చూడండి నాకైతే ఏ విధంగా పెట్టారో. డే టైం మొత్తం ఇలా తిప్పుతారు ప్రతి ఇంటింటికి. ఇంకా నైట్ టైం వచ్చే వాళ్ళకి ఇలా గుడి దగ్గర నైట్ టైం చేస్తారు చక్కగా జాతర టైప్లో ఊరేగింపు. ఇంకా గనాలు పడేవాళ్ళు, పూనకం వస్తుంది కదా వాళ్ళు, ఇంకా ఏమైనా దెయ్యాలు అలాంటివి అన్నీ పిల్లలు సరదాగా ఎగరాలి అన్న ఇలా అయితే చేస్తారు. సూపర్గా ఉంటుంది. నైట్ టైము 7:30 నుంచి మ్యాక్సిమం 12 వరకు చేస్తారు. ఇలాగే ప్రతిరోజు చేస్తారు. ఈ తిరునాళ్ళు 1 వీక్ అయితే చేస్తారు. లాస్ట్ 3 డేస్ అయితే కొలబియ్యం అని చెప్పేసి ఉంటుంది. లాస్ట్ 3 డేస్ కొలబియ్యము, తర్వాత డాన్స్ వేస్తారు, రికార్డ్ డాన్స్. ఇంకా 3వ రోజు వచ్చే వాళ్ళకి కుండాలు తొక్కడం, తిరునాళ్ళు చేస్తారు. ఇంకా అదే ఫైనల్. ఇంకా వసంతాలు అని చెప్పేసి, సరువులు అని చెప్పేసి తీసుకొస్తారు. సరువు కోయిలు అవి ఊరు పొలి మీద నుంచి గుడి దాకా తీసుకొస్తారు. చాలా పెద్దగా ఉంటాయి. ఊర్లో ఉన్న వాళ్ళు జనం మొత్తం వాటిని మోసుకొని వస్తారు. వెనక్కే ముందుకి ట్రాఫిక్ జామ్ కూడా అయిపోద్ది. మెయిన్ రోడ్ మీద అయితే తీసుకొస్తారు. చాలా బాగుంటుంది. వీలైనంత వరకు మ్యాక్సిమం వీడియోలో పెట్టడానికి అయితే చూస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నైట్ టైం ఏ విధంగా జాతర చేస్తారో ఇదిగో చూడండి. ఇది ఇంతకే ఫస్ట్ డే అయితేనే ఎంతమంది జనం వచ్చారంటే ఇంకా తిరునాళ్ళు అయిపోతుంది అనగానే ఇంకా చాలామంది వస్తారు. చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా వస్తారు తిరునాళ్ళు చూడడానికి. ఇప్పుడైతే ఇక్కడ చూడండి పూనకం వచ్చింది ఒక ఆమెకి, ఏ విధంగా ఎగురుతూ ఉందో. ఒకవేళ పూనకం రాకపోయినా కానీ వీళ్ళు సాంబ్రాణి పొగ ఇంకా ఆ మేళంతో వాళ్ళకి తెప్పించేస్తారు. ఒకళ్ళకి వచ్చిందంటే ఆటోమేటిక్గా వీళ్ళే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి రా అని చెప్పేసి పిలుస్తారు.
జనం చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళంతా కూడా 12 వరకు అలా మేల్కొనే ఉంటారు. ఇంకా పల్లెటూరు అంటే చూడండి, ఇంకా సిటీలో అనగా అసలు పట్టించుకోరు. మ్యాక్సిమం ఇంతవరకు ఎవరు లేచి ఉంటారు చెప్పండి. ఇలా పూనకం వస్తూ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. చక్కగా చూస్తే ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. వాళ్ళకి కూడా సరదాగా ఎగరాలి అనుకున్న వాళ్ళు కూడా, పిల్లలు అందరూ కూడా ఎగురుతుంది. చక్కగా పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. పల్లెటూరులో సిటీలో ఉండే వాళ్ళకి తేడా ఇదే. పల్లెటూరులో అయితే చూడండి అందరూ కట్టుకొని చక్కగా వెళ్దాం అని చెప్పేసి అందరూ వెళ్ళి గుంపులుగా చక్కగా కూర్చొని చూసి వస్తారు పల్లెటూరులో. సిటీలో అయితే అసలు ఒక్కళ్ళు కూడా వెళ్ళరు. ఒకవేళ ఉన్నా కానీ ఒక గంట సేపు ఉండి పదండి అని చెప్పేసి అన్నట్లు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఎవరింట్లో వాళ్ళే ఉంటారు. సిటీలో ఎవరు ఇంట్లో బయటకు రారు. వచ్చినా కానీ అలా చూసి అలా వెళ్ళిపోతారు. ఇదిగో సిటీలోకి పల్లెటూరుకి తేడా ఇదేనండి. చూడండి చక్కగా పిల్లలు పెద్దలు అందరూ చూడండి ఎట్లా కూర్చొని చూస్తూ ఉన్నారు టీవీ షో టైప్లో. అంటే రెగ్యులర్గా ఎవరికి దేవుళ్ళు వస్తాయో వాళ్ళకి తెలుసు కదా, అందుకని చెప్పేసి ఆయన చూడండి చెవులో పెట్టి ఊది ఇప్పుడప్పుడే వచ్చేటట్లేదులే అన్నట్లు ఇంక వదిలేసారు. చూడండి ఈ లోపల పక్కన అయితే ఇంకొకరికి అయితే పూనుకొచ్చింది. ఎవరికైనా కొత్త దేవుళ్ళు అంటే కొత్త మనుషులు ఎవరైనా కనబడ్డారు ఎగురుతూ అంటే వాళ్ళకి దేవుడా దెయ్యమా ఏందో అన్నీ కూడా వివరంగా కనుక్కుంటారు ఈ పెద్ద దేవుళ్ళు అందరూ కూడా. ఇంకా ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరం వచ్చే దేవుళ్ళు ఉంటాయి ఇలాగా. ఆ దేవుళ్ళు ఎవరో వాళ్ళకి తెలిసి గుర్తుపడతారు. ఇంకా దేవుళ్ళకి అకౌంట్ కొత్తగా వచ్చే వాళ్ళందరినీ కూడా ఒక పట్టు పడతారు. వాళ్ళని అయితే వాళ్ళు కరెక్ట్గా చెప్పేంత వరకు, పేరు చెప్పేంత వరకు.
మన వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.